ఉద్యమ నాయకులు అన్న హరీష్ అన్న గారికి, పెద్దలు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, ఎమ్మెల్సీ గారు తాతమ్మద్ గారు, మరో ఎమ్మెల్సీ గారు మన జనరల్ సెక్రటరీ రవీంద్రరావు గారు, వేదిక మీద ఉన్న ఇతర మిత్రులందరికీ కూడా నమస్కారం. మీరు ఒక్కసారి అమ్మ కొంచెము మీరు సైలెంట్గా ఉండండి. అన్న ఈ విషయము తమరు వస్తున్నారని ఈ విషయాన్ని కొంచెం పార్టీ ప్రాధాన్యత కల్పించి వీళ్ళ తరఫున మన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా ఈరోజు మిమ్మల్ని కల్పించడం జరుగుతూ ఉందన్న. ఇక్కడ ఉన్న ఈ ప్రజానీకంతో పాటుగా చాలామంది రాని వాళ్ళు కూడా 625 మందికి 2018లో మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు 218 రఘునాథపాలెం సర్వే నెంబర్లో పేదలందరికీ కూడా మనం పట్టాలు ఇచ్చి స్థలాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా అంతకుముందు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖాళీ పట్టాలు ఇచ్చి స్థలాలు ఇవ్వకుండా 7-8 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తిప్పుకున్న తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పుకున్న తర్వాత మన ప్రభుత్వం ఏర్పడ్డాక వీళ్ళందరినీ కూడా 625 మందికి మనం పట్టాలు ఇచ్చినాం. ఇచ్చి వాళ్ళకి స్థలాలు చూపించి ప్రతి ప్లాట్కి కూడా మనం రాళ్లు పాతి దాని నెంబర్లు వేసి ఆ నెంబర్లు కూడా ప్లాట్ నెంబర్ వేసి ప్లాట్ నెంబర్లో ఇచ్చి దానికి రోడ్లు, దాంతోపాటుగా కరెంటు సౌకర్యం మరియు బోర్లు వేసి మంచినీటి సౌకర్యం అన్నీ కూడా ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోమంటే తలా 50,000 60,000 పెట్టి వాళ్ళందరూ కూడా బేస్మెంట్లు కట్టుకున్నారు. కొంతమంది రేకుల షెడ్లు వేసుకున్నారు. కొంతమంది సాధ్యమైన వాళ్ళు 1-2 ఇళ్ళు కూడా కట్టుకున్నారు. ఆ తర్వాత జరిగిన ప్రక్రియలో మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఖమ్మంలో ఉన్న పేదవాళ్ళు ఎక్కడ నివసిస్తుంటే వాళ్ళ ఇళ్ల మీద పట్టడం, అది సక్రమమైన ప్లాట్లు ఉండి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కూడా హైవే తీసుకుపోతున్నామని, లేకపోతే ఇప్పుడు ఏదో కొత్తగా ఏం స్కూల్ అది ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసమని, లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ అవసరాలని చెప్పి ఈ పేదవాళ్ళందరి దగ్గర నుంచి 625 మంది దగ్గర నుంచి కూడా బలవంతంగా ఈ స్థలాల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది కోర్టుకు వెళ్ళి ఒక 200 మంది స్టే తెచ్చుకున్నారు. మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము న్యాయ పోరాటం చేయడం కోసం వీళ్ళందరినీ కూడా చాలా మందిని ఇన్వాల్వ్ చేశాం. అయితే అధికారులు వీళ్ళకి మాయమాటలు చెప్పి ఒత్తిడి తీసుకొని వచ్చి వీళ్ళతోనే అఫిడవిట్ల మీద సంతకాలు తెచ్చి ఆల్టర్నేటివ్ ఇస్తామని చెప్పి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండానే వీళ్ళ ఇళ్లు కూలగొట్టేయడం జరిగింది. అన్న వీళ్ళందరికీ కూడా అక్కడ 218 సర్వే నెంబర్ ఇవాళ కనీసం అక్కడ ఎంత లేదన్నా 25,000 రూపాయలు గజం ఉంటుంది కదమ్మా, 20-25,000 రూపాయలు గజం ఉంటుంది. అంటే ప్రభుత్వం మీకు ఏర్పాటు చేసిన స్థలం విలువ చాలా విలువైన స్థలం అది. అట్లాంటిది అసలు ముందు ఆల్టర్నేటివ్ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలు 8 సంవత్సరాలు పోరాటం చేస్తే ఈ పట్టాలు వచ్చినాయి. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కాబట్టి వచ్చింది. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఇప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉండే. ఇప్పుడున్న మంత్రి గారు ఆ రోజు మంత్రిగా ఉండే మన ప్రభుత్వంలో. ఈ ఉన్న ప్రభుత్వంలో ఉన్న వీళ్ళందరూ కూడా ఉన్న సమక్షంలో వాళ్ళ చేతుల మీదకి ఇచ్చిన పట్టాలు ఆ రోజు ఇవి. కానీ ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ పేదవాళ్ళు పొట్టగొడతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ అవసరాలకు అనేక భూములు ఉన్నాయి, కానీ ఆ భూముల జోలికి వెళ్ళరు. గుట్టలన్నీ కూడా మాయమవుతా ఉన్నాయి. మట్టి తోలుతా ఉన్నారు. మట్టి తోలుకున్న దగ్గర మళ్ళీ ఆ స్థలాలన్నీ అడి కూడా కబ్జాలు పెట్టుకుంటా ఉన్నారు. కానీ పేదవాళ్ళకి ఇచ్చిన స్థలాలకు సంబంధించి మాత్రం అది వెలుగుమట్ల కానివ్వండి, మీ 218 సర్వే నెంబర్ కానివ్వండి, లేదా ఖమ్మంలో మనం ఉన్నప్పుడు దాదాపు 5,000 మందికి పట్టాలు ఇచ్చినాం అన్న. 218 సర్వే నెంబర్లో కాకుండా 58 జీవో కింద కూడా చాలా మందికి కూడా మనం పట్టాలు ఇవ్వడం జరిగింది. 218 సర్వే నెంబర్లో 625 మంది అన్న. కట్టుకున్న వాళ్ళు అన్ని జేసీబీలు పెట్టి కూలగొడుతుంది.
ఇప్పుడు రాష్ట్రం అంతా పరువు పోయిన పరిస్థితి వచ్చింది మీ వెలుగుమట్ల ఇన్సిడెంట్ తోని. మళ్ళా ఇదే ఖమ్మంలో, మళ్ళీ అదే రఘునాథపాలెంలో మళ్ళా పేదల ఇండ్లు కూల్చుడు ఏంటండి? కైండ్లీ ఎగ్జామిన్. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ ప్లేస్లో వాళ్ళకి ఇచ్చేయండి. అనవసరంగా వాళ్ళు లాక్కోవాల్సిన అవసరం లేదు. అప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గా అదేమి ఇల్లీగల్ కబ్జా కాదు, ఇల్లీగల్గా వాళ్ళు పోయి కబ్జా పెట్టుకున్న భూమి కాదు. గతంలో ప్రభుత్వం బాజాప్తా ప్లాట్ నంబర్ వేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చింది. సో పట్టాలు ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి, దే ఆర్ ఇన్ ద పొజిషన్. అయితే మీ రెవెన్యూ వాళ్ళు వెళ్ళి ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామని అఫిడవిట్ తీసుకొని వాళ్ళని నమ్మించి ఇప్పుడు అఫిడవిట్ లేదు, ఏం లేదు, ఉన్న బేస్మెంట్లన్నీ కూలగొట్టేస్తుండ్రు. ఇండ్లు ఉండే కొన్ని ఇండ్లు కూలగొట్టిండ్రు, గుడిసెలు కూలగొట్టిండ్రు. సో మేము మంచిది కాదండి, ఇది మళ్ళీ పెద్ద ఇన్సిడెంట్ అవుతుంది స్టేట్ లెవెల్లో. వీ ఆల్ వాంట్ టు గో దేర్. మరి నా రిక్వెస్ట్ అయితే మీరు అమికబుల్గా వెంటనే వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇవ్వాలని మీతో రిక్వెస్ట్. నేను ఖమ్మంలోనే ఉన్నాను, ప్లీజ్ లెట్ మీ నో. ధన్యవాదాలు అన్న. ఇప్పుడు కలెక్టర్ గారితో ఆల్రెడీ సమస్య వారికి అవగతమైంది కాబట్టి మీతో మాట్లాడక ముందే వారు కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి అన్న. ఖమ్మంలో మరి దాదాపుగా ఇల్లు కోల్పోయిన వాళ్ళు మనమేమో ఉన్నప్పుడు ఇల్లు కట్టించినాం, 2000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం, ఒక 5000 మందికి పట్టాలు ఇచ్చినాం తెలంగాణ ప్రభుత్వం ఉన్న సమయంలో. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం కొత్తగా ఇచ్చింది ఏం లేదు, కానీ ఉన్నాయి మాత్రం కూలగొట్టడంలో మాత్రం ముందున్నారు సిద్ధాస్తులు. సో వాళ్ళకి తప్పకుండా న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్న. మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మనం జరిపిన పోరాటంలో కొద్ది గొప్ప సక్సెస్ అయ్యి వెలుగుమట్లలో 800 మందికి ఒక 311 మందికి ఈ పట్టాలు ఇచ్చారు, స్థలాలు పొజిషన్ చూపించారు. కానీ ఈ 218 సర్వే నెంబర్కి మాత్రం దానికన్నా కూడా ఎక్కువ చరిత్ర ఉన్న స్టోరీ ఇది. దాదాపు 2008 నుంచి వీళ్ళ పోరాటం ఇది. 2018లో వీళ్ళు సక్సెస్ అయినారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక ఆర్ద్రత కలిగిన ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గుండెల్లో పేదల పట్ల తడున్నది కాబట్టి ఆ రోజున మరి మీ అందరికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. సో దానికి ఇవాళ మళ్ళీ తిలోదకాలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీద పడేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మీకు పార్టీ అండగా ఉంది. మన అదృష్టవశాత్తు మీరందరూ నా దగ్గర పొద్దున వచ్చే టైంకే హరీష్ రావు గారు మరి మన ఖమ్మం మీదుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి వారిని ఉద్దేశించి మరి ఈ సమస్య వారి దృష్టికి తీసుకెళ్తే రేపు అవసరమైతే అసెంబ్లీలో కొట్లాడటానికైనా సరే హరీష్ అన్న మీ పక్షాన నిలబడతారు, కొట్లాడతారు. మరి అసెంబ్లీలో మేము లేం కాబట్టి తప్పకుండా అన్న ఉన్నాడు కాబట్టి న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా మరి ఆగమేఘాల మీద ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీకు కూడా మరి అర్థమేంటదో అన్న ఎమ్మటే ఎట్లా మాట్లాడింది అనేది. మీలో మరి ఈ విషయానికి సంబంధించి మీ అందరూ కూడా మరి విషయం అవగతమైంది కాబట్టి దయచేసి ఇక మీదట మీరు ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మి ఇంకెక్కడ కూడా అఫిడవిట్లు మీరు సంతకాలు పెట్టకండి. ఒకవేళ అఫిడవిట్ సంతకం పెట్టినా మళ్ళీ న్యాయ పోరాటం చేద్దాము. కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మాత్రం హరీష్ అన్న గారి నాయకత్వంలో మీరు తప్పకుండా ఈ పేదవాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ వారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాం.